మెడికల్ మాఫియా గుట్టురట్టు. ప్రపంచాన్ని మార్చే ఇన్వెన్షన్స్ వెనుక అసలు దెయ్యాలు వీళ్లే. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనిషి ప్రాణాలను కాపాడే మెడిసిన్ లేదా లోకానికి ఫ్రీగా కరెంట్ ఇచ్చే టెక్నాలజీ మెషిన్ ఎవరైనా కనిపెడితే ప్రపంచం వాళ్ళని నెత్తిన పెట్టుకుంటోందా? లేదు, వాళ్ళని సైలెంట్ గా మాయం చేస్తోంది. వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. అసలు ఈ ఇన్వెన్షన్ మాఫియా వెనక ఉన్న అసలు కథ ఏంటి? ఎందుకు గొప్ప మేధావులు మిస్టీరియస్ గా చనిపోతున్నారు? ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది రాయల్ రైమండ్ రైఫ్ గురించి. 1930ల కాలంలోనే ఈయన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీతో ఏకంగా క్యాన్సర్ సెల్స్ ని చంపే మెషిన్ ను కనిపెట్టారు. ఒక్కసారి ఊహించుకోండి, ఆపరేషన్ లేదు, కీమో లేదు, కేవలం కొన్ని వైబ్రేషన్స్ తో క్యాన్సర్ ఖతం. కానీ 1971లో ఈయన ఆల్కహాల్ ఓవర్డోస్ వల్ల చనిపోయారని డిక్లేర్ చేశారు. ఒక్కసారి ఆలోచించండి. లేక ఆ మిషన్ గనుక బయటికి వస్తే $1 బిలియన్ మెడికల్ ఇండస్ట్రీ, ఫార్మా కంపెనీలు మూతబడిపోతాయని భయమా? ఒక్కసారి ఆలోచించండి. ఇక నెక్స్ట్, సైన్స్ ప్రపంచంలో లెజెండ్ నికోలా టెస్లా. మనం వాడుతున్న ఏసీ కరెంట్ ఇచ్చింది ఆయనే. కానీ ఆయన దగ్గర ఇంకో క్రేజీ ఐడియా ఉండేది. అదే వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్మిషన్. అంటే గాలిలోనే కరెంట్ ప్రవహిస్తుంది, ఎవ్వరికి వైర్లతో పని ఉండదు, అది కూడా ఫ్రీగా. కానీ 1943లో ఒక హోటల్ రూమ్ లో ఆయన అనాథలా చనిపోయారు. కారణం ఎవరికీ తెలీదు. అప్పట్లోనే ఆయన కనిపెట్టిన నోట్స్ ని గవర్నమెంట్ సీజ్ చేసింది. ప్రజలకు ఉచితంగా కరెంట్ వస్తే కార్పొరేట్ కంపెనీలకు లాభాలు ఎలా వస్తాయి? అందుకే ఆయన టెక్నాలజీని తొక్కిపెట్టారా? పెట్రోల్ రేట్లు పెరుగుతుంటే మనందరికీ వచ్చే ఆలోచన ఏంటి? నీళ్లతో నడిచే ఒక బండి ఉంటే బాగుంటుంది కదా అని. సరిగ్గా దీన్నే నిజం చేసి చూపించారు స్టాన్లీ మేయర్. 1998లో కేవలం నీళ్లతో నడిచే కారును కనిపెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. కానీ ఒక డిన్నర్ మీటింగ్ లో తిన్న ఫుడ్ వల్ల పాయిజన్ అయ్యి ఆయన చనిపోయారు. ఆయన చనిపోయే ముందు అన్న మాటలు ఏంటో తెలుసా? దే పాయిజన్డ్ మీ. ఎవరు అదే? ఆయిల్ కంపెనీలా లేక ఇంకెవరైనా పవర్ఫుల్ గ్రూప్సా? అయితే కొత్త ఇన్వెన్షన్లు లోకానికి ఉపయోగపడాలి అంటే అవి పవర్ఫుల్ మనుషుల బిజినెస్ ని దెబ్బతీయకూడదా? రానివ్వాలి అనుకుంటే దారి ఉంటుంది, రానివ్వకూడదు అనుకుంటే వాళ్ళని ఎలాగైనా పక్కన పడేస్తారు. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నది ఆ భవిష్యత్తు మార్పు కోసమే. కల్కి వచ్చినా లేక ఎవరైనా గొప్ప లీడర్ వచ్చినా ఈ మాఫియా అంతం అవ్వాల్సిందే.